నిర్జీవంగా పడిపోయిన ఆ శవాన్ని చూసి మనకు గుర్తుకు రావలసిన విషయాలు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? హైకోర్టు న్యాయవాది, పేరు సేతు మాధవన్. కొన్ని సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు ఆయన. ఎలా చనిపోయాడు? కళ్ళకు గంతలు కట్టుకొని రైలు కింద పడి చనిపోయాడు. ఎందుకు ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే ప్రేమించిన అమ్మాయి దక్కలేదని కాదు, పంట పండలేదని కాదు, అప్పుల బాధ తట్టుకోలేక కాదు, అనుకున్నవి నెరవేరలేదని కాదు. ఈయన విచిత్రమైన ఆత్మహత్య. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? 3.5 సంవత్సరాలు వెతికాడట. చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ జవాబు కోసం, ఇది పేపర్ న్యూస్, ఇది 3.5 సంవత్సరాలు వెతికాడు. ఎక్కడికి వెళ్ళిపోతారు చనిపోయిన వాళ్ళు? ఎవ్వరు చెప్పకపోయేసరికి నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళతారో తెలియాలి అంటే నేనే వెళ్ళిపోవాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియని ఈ పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. విషయం అర్థమైపోయింది, కానీ దాని గురించి చెప్పటానికి వచ్చి అవకాశం లేకుండా పోయింది. ఎందుకు పుట్టాడు మనిషి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఈ విషయాలు ఏవి అర్థం కాకుండా అనుమానంతో కన్ను మూశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి సందేహపడుతున్నారు ప్రపంచ ప్రజలందరూ. మరి ఎవరు వారికి జవాబు చెప్పాలి? జీవితం ఎందుకు దేవుడు ఈ జీవితాన్ని ప్రసాదించాడు, ఎందుకు మనం మరణిస్తున్నాము, ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఏదో బోధకులను మాత్రమే ఈ పని అనుకుంటున్నారా? కాదు, బైబిల్ పట్టుకున్న, చేత పట్టుకున్న ప్రతి క్రైస్తవుడిది ఈ పని.